హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎం ట్యూటోరియల్స్. ఈరోజు మనం టెట్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 61. క్రిస్టఫర్ కొలంబస్ డాష్ అమెరికా ఇన్ 1492. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ ఆర్ డిస్కవర్డ్, వాస్ డిస్కవర్డ్, వాస్ డిస్కవరింగ్, హ్యాడ్ డిస్కవర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, డిస్కవర్డ్. అమెరికా అన్నది ఆల్రెడీ డిస్కవరీ అయిపోయింది కాబట్టి సో పాస్ట్ టెన్స్ డిస్కవర్డ్ వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. Yesterday I went to an interesting museum that I dash before. Choose the option that fits the blank. Options are was not visited, am visited, have visited, hadn't visited. Correct answer is option 4, hadn't visited. Yesterday I went to an interesting museum that I hadn't visited before. ఇప్పుడు దాకా విజిట్ చేయలేదు కాబట్టి సో పాస్ట్ టెన్స్ hadn't visited. Question number 63. Choose the grammatically correct sentence from the following. Options are I have received no information, I have received no informations, mumps are a bad disease, please give me some informations. Correct answer is option 1. I have received no information. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెకండ్ ఆప్షన్ ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్ ప్లూరల్ వచ్చింది, సో ఇది రాంగ్ అవుతుంది. మమ్స్ ఆర్ అ బ్యాడ్ డిజీజ్, ఆర్ ప్లూరల్ ఫామ్లో చెప్పాడు కాబట్టి ఆర్ అన్నది రాదు. మమ్స్ అన్న సింగులర్, డిజీజ్ అన్న సింగులర్ వస్తుంది, సో ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ కూడా ప్లూరల్ ఫామ్ వాడారు, సో ఇది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. చూస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ షార్ట్ పోయం. ఆప్షన్స్ ఆర్ లెందీ డిస్క్రిప్షన్స్, డీటెయిల్ ప్లాట్ డెవలప్మెంట్, యూజ్ ఆఫ్ కన్సైన్స్ లాంగ్వేజ్, మల్టిపల్ క్యారెక్టర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, యూజ్ ఆఫ్ కన్సైన్స్ లాంగ్వేజ్. షార్ట్ పోయం గురించి అడిగారు. షార్ట్ అంటే చిన్నది, సో లెందీ ఆపోజిట్, లెందీ అంటే లాంగ్, సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డీటెయిల్ ప్లాట్ డెవలప్మెంట్, దిస్ ఆల్సో డీటెయిల్ అంటే ఇది లెందీ కిందే వస్తుంది, సో రాంగ్. యూజ్ ఆఫ్ కన్సైన్స్ లాంగ్వేజ్, కన్సైన్స్ మీనింగ్ ఏంటంటే యూస్ఫుల్ మీనింగ్, షార్ట్ మీనింగ్స్ లాగా, సో ఇది కరెక్ట్ ఆన్సర్. మల్టిపల్ క్యారెక్టర్స్, మల్టిపల్ ఆల్సో లెందీకి ఈక్వల్గా ఉంది, అది మనకు షార్ట్ కావాలి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్, సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 65. ఐడెంటిఫై ద ప్రాపర్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. సెంటెన్స్ వచ్చేసి ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఇప్పుడు మనం ఆప్షన్ 1 చూస్తే ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్. ఇక్కడ ఈ సెంటెన్స్లోని ఫుల్ స్టాప్ మనకి ఇవ్వలేదు, సో ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్. ఇక్కడ ఎగ్స్కి మధ్యన కామా లేదు, మిల్క్కి కామా లేదు, ఇక్కడ కామా అవసరం లేదు, ఇక్కడ ఫుల్ స్టాప్ కూడా లేదు, సో ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బటర్ అండ్ బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్, ఇక్కడ కామాస్ లేవు, సో ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మనం ఫైనల్ ఫోర్త్ ఆప్షన్ ఐ నీడ్ టు బై ఎగ్స్, మిల్క్, బ్రెడ్ అండ్ బటర్ ఫ్రమ్ ద స్టోర్, ఇక్కడ కామా అన్నిటికీ ఉన్నాయి అండ్ ఇక్కడ లాస్ట్ కూడా ఫుల్ స్టాప్ ఉంది, సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారండి. ఆప్షన్ ఏ రిసిపియంట్, ఆప్షన్ బి రిలేషన్, ఆప్షన్ సి రిలేటివ్, ఆప్షన్ 4 రికార్డ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, రిసిపియంట్, రికార్డ్, రిలేషన్, రిలేటివ్. ఆబ్వియస్లీ మీకు డిక్షనరీలో ఉన్న వర్డ్స్ తెలిసే ఉంటుంది కదా, దాని ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. ఐడెంటిఫై ద లింకర్ దట్ డినోట్స్ కాంట్రాస్ట్. ఆప్షన్స్ ఆర్ అడిషనల్లీ, హవెవర్, ఫస్ట్, మీన్వైల్. Correct answer is option 2, however.
క్వశ్చన్ మనకేం అడిగారు, ఐడెంటిఫై ద లింక్ దట్ డినోట్స్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ టైప్లో. ఆపోజిట్ అంటే రెండు సెంటెన్సెస్ కూడా ఆపోజిట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏంటంటే హవెవర్ హార్డ్ ఐ ట్రై ఐ కాంట్ డూ ఇట్. హవెవర్ హార్డ్ ఐ ట్రై, ఎంత హార్డ్ ట్రై చేసినా చేయలేకపోయాను. సో రెండు ఆపోజిట్ సెంటెన్సెస్. ఇప్పుడు కాంట్రాస్ట్ అన్నది ఆపోజిట్గా డినోట్ చేస్తుంది కాబట్టి హవెవర్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 68. ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్. ఆప్షన్స్ ఆర్ he goes to work by bike or he takes the bus. Although it was cold, she went for a swim. The cat chased the mouse, but it escaped. She sings beautifully and she plays the piano. Correct answer is option 2. Although it was cold, she went for a swim. మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అడిగారు. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక డిపెండెంట్ క్లాజ్, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. 2 టైప్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి ఆ సెంటెన్స్లో. డిపెండెంట్ క్లాజ్ అంటే ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అని ఉంది ఇక్కడ. ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అంటే కంప్లీట్ అవ్వలేదు ఈ సెంటెన్స్, ఇంకా ఏదో ఒక బ్యాలెన్స్ ఉండిపోయింది. సో ఈ ఒక్క సెంటెన్స్తోని ఆ సెంటెన్స్ అన్నది కంప్లీట్ అవ్వదు, దానికి ఏదో ఎక్స్ట్రా యాడ్ చేస్తేనే ఆ సెంటెన్స్ అన్నది కంప్లీట్ అవుతుంది. సో ఇది డిపెండెంట్ క్లాజ్, డీసీ అనుకోవచ్చు. ఇండిపెండెంట్ క్లాజ్, షీ వెంట్ ఫర్ అ స్విమ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఉంటుంది. షీ వెంట్ ఫర్ అ స్విమ్ అంటే స్విమ్ చేయడానికి వెళ్ళింది. సో ఇది ఐసీ, ఇండిపెండెంట్ క్లాజ్. అంటే ఈ ఒక్క సెంటెన్స్ చాలు ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి. ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ అన్నది డిపెండెంట్ క్లాజ్, అది సెంటెన్స్ని కంప్లీట్ చేయలేదు. సో రెండు ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ కలిసి ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. సో ఆప్షన్ 2 is correct one. Next question number 69. Choose the correct plural form of the noun goose. Options are gooses, goosies, geese, goosies. Correct answer is option 3, geese. గూస్ అంటే ఏంటంటే ఒక యానిమల్ పేరు, అది అంటే ఇంచుమించుగా డక్లా ఉంటుంది. గూస్ అన్నది సింగులర్, అంటే సింగిల్ యానిమల్ని గూస్ అంటారు. గ్రూప్ ఆఫ్ గూస్ని ఏమంటారంటే గీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింగిల్ పన్ను ఉందనుకోండి, దాన్ని తూత్ అంటాము. అదే పళ్ళు అన్నీ కలిపి తీత్ అంటాం, సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ఐడెంటిఫై ద రిలేటివ్ యాడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వీ మెట్. యాడ్వర్బ్ని కనుక్కోమంటున్నారు. ఆప్షన్స్ ఆర్ ఈజ్, వి, మెట్, వేర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వేర్. యాడ్వర్బ్ అంటే ఏంటంటే విచ్ డిస్క్రైబ్స్ ద వర్బ్. వర్బ్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ చెప్పేది వర్బ్, ఆ యాక్షన్ని డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్. సో ఇక్కడ దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ వి మెట్, ఇక్కడ యాక్షన్ ఏంటి, మీట్ అవ్వడం అన్నది యాక్షన్. ఎక్కడ మీట్ అయ్యారు, ఆ ప్లేస్ వేర్ వి మెట్. సో వేర్ ఈజ్ ద యాడ్వర్బ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు కీప్ ఆర్ రిటైన్ సంథింగ్. ఆప్షన్స్ ఆర్ హోల్డ్ ఆన్ టు, టేక్ అప్, పుట్ ఆఫ్, ran off. Correct answer is option 1, hold on to. To keep or retain something అంటే ఏదో ఒకటి ఉంచడానికి. హోల్డ్ చేయడం కరెక్ట్ ఆన్సర్. టేకప్ అంటే తీసుకోవడం, సో ఇది రాంగ్. పుట్ ఆఫ్ ఇది కరెక్ట్ మీనింగ్ రాదు. ran out ఇది కరెక్ట్ మీనింగ్ రాదు. మన క్వశ్చన్ ఉంచడానికి అడిగే, రిటైన్ సంథింగ్, సో హోల్డ్ ఆన్ టు ఇస్ కరెక్ట్ ఆన్సర్. Next question number 72. Choose the characteristic features of an interrogative sentence. Options are they express strong emotion, they end with the exclamatory mark, they typically ask questions, they make statements. Correct answer is option 3, they typically ask questions. Interrogative sentence అంటే ఆ సెంటెన్స్లోని క్వశ్చన్ మార్క్స్ అన్నవి ఉంటాయి. ఇంట్రాగేషన్, పోలీస్ ఇంట్రాగేషన్ అంటే ఏంటి, క్వశ్చన్స్ అడుగుతారు.
ఒక క్రైమ్ చేసిన దాని రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇంటరోగేటివ్ సెంటెన్స్ అన్నది క్వశ్చన్ మార్క్స్తో ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 1, దే ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్, రాంగ్. దే ఎండ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్, ఎక్స్క్లమేటరీ అంటే ఈ మార్క్, సో రాంగ్. దే టిపికలీ ఆస్క్ క్వశ్చన్స్, మనకు కావాల్సిన క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. దే మేక్ స్టేట్మెంట్స్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. She asked me, are you happy in your new job? Choose the correct indirect speech for the above sentence. Indirect speech అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాము. She asked me if I had been happy in new job. She asked me if I was happy in my new job. She told that was he happy in your new job. She asked me whether I had happy in my new job. Correct answer is option 2. She asked me if I was happy in my new job. ఇండైరెక్ట్ స్పీచ్ తెలిసిందే. ఆర్ యూ హ్యాపీ ఇన్ యువర్ న్యూ జాబ్ అన్నది డైరెక్ట్ స్పీచ్ వస్తుంది. ఇండైరెక్ట్ అంటే షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ వాజ్ హ్యాపీ ఇన్ మై న్యూ జాబ్. దిస్ ఇస్ కరెక్ట్ వన్. ఫస్ట్ ఆప్షన్ షీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ హ్యాడ్ బీన్ హ్యాపీ. హ్యాడ్ బీన్ అన్నది రాదు, ఎందుకంటే సెంటెన్స్ అన్నది ప్రజెంట్ టెన్స్లో ఉంది. హ్యాడ్ బీన్ అన్నది పాస్ట్ టెన్స్ చూపిస్తుంది, సో ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ షీ టోల్డ్ దట్ వాజ్ హీ హ్యాపీ ఇన్ యూర్ న్యూ జాబ్, అసలు సెంటెన్సే ప్రొనౌన్సియేషనే రాంగ్గా ఉంది, మనకు చూడగానే తెలుస్తుంది అది. షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ హ్యాడ్ హ్యాపీ, మళ్ళీ హ్యాడ్ యూజ్ చేస్తారు పాస్ట్ టెన్స్, సో ఇది రాంగ్ ఆన్సర్. సెంటెన్స్ అన్నది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ప్రజెంట్ టెన్స్లోనే రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. ఎవ్రీవన్ అట్ ద సూపర్ మార్కెట్ డాష్ లుకింగ్ ఫర్ ద మిస్సింగ్ గర్ల్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిక్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ ఆర్ బీయింగ్, వర్, వాజ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వాజ్. ఎవ్రీవన్ అట్ ద సూపర్ మార్కెట్ వాజ్ లుకింగ్ ఫర్ ద మిస్సింగ్ గర్ల్. గర్ల్ అన్నది ఆల్రెడీ మిస్ అయిపోయింది, సో ప్రజెంట్ కంటిన్యూస్, అంటే మిస్ అయిపోయిన గర్ల్ కోసం ఇంకా వెతుకుతున్నారు, సో వాజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 75. A device for producing sound. Choose the one word substitute for the expression above. Options are audiophone, phonograph, phonometer, actionometer. Correct answer is option 2, phonometer. Sound and produce chese device, phonometer. Next question number 76. Choose the correctly spelt word. Word వచ్చేసి machinery. Correct answer is option 4, mercenary. Question number 76. Choose the correctly spelled word. Word వచ్చేసి mercenary. Correct option is 4, MERCENARY. Next question number 77. Won't you say a long desired aspiration was fulfilled? Choose the synonym of the word aspiration. Synonym అంటే meaning. Aspiration. Options are attitude, failure, ambition, trouble. Correct answer is option 3, ambition. Aspiration అంటే ఏంటి? ఒక అంబిషన్ లేదా ఒక టార్గెట్తో వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళని ఆస్పిరెంట్స్ అని పిలుస్తారు. ఆస్పిరెంట్స్ అంటే ఒక అంబిషన్ జాబ్ కొట్టాలనే అంబిషన్తో వచ్చిన వాళ్ళని. సో ఆప్షన్ 3, అంబిషన్ అన్నది కరెక్ట్, ఆస్పిరేషన్కి కరెక్ట్ మీనింగ్. Next question number 78. He had been at the point of going several times but never made it. Choose the antonym of the word never. Options are at no time, no way, scarcely, always. Correct answer is option 4, always. నెవర్కి యాంటోనిమ్ అంటే ఆపోజిట్ అడుగుతున్నారు. నెవర్ అంటే ఎప్పుడు కానిది, సో ఆల్వేస్ ఎప్పుడు అయ్యేది, ఆపోజిట్ వర్డ్. Next question number 79. Identify the factors that hampers the speed of reading. Options are running the finger along the lines, reading with eyes, silent reading, holding the book with hands. క్వశ్చన్ ఏమడుగుతున్నారు? ఫ్యాక్టర్స్ దట్ హ్యాంపర్స్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్ అంటే చదువుతున్నప్పుడు మన స్పీడ్ పెంచే ఫ్యాక్టర్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ రన్నింగ్ ద ఫింగర్స్ అలాంగ్ ద లైన్స్. అంటే చదువుతున్నప్పుడు ఫింగర్ పెట్టి అక్షరాల దగ్గర ఇలా చదువుతుంటే మనకి స్పీడ్ ఇంకా పెరుగుతుంది.
జస్ట్ కళ్ళతో ఇలా చూసినంత మాత్రాన స్పీడ్ అంత పెరగదు. సైలెంట్ రీడింగ్ చేస్తున్నాను మాత్రం స్పీడ్ పెరగదు. హోల్డింగ్ బుక్ విత్ హ్యాండ్, చదువుకోకుండా బుక్ పట్టుకుంటే మాత్రం స్పీడ్ పెరగదు. సో ఫింగర్తో లైన్స్ దగ్గర చూపిస్తే మన స్పీడ్ అన్నది పెరుగుతూ ఉంటుంది చదువుతున్నప్పుడు. Question number 80. The vocabulary which is not being used by us in our day-to-day life, but we can identify them when we see them in the text is called. Options are working vocabulary, active vocabulary, receptive vocabulary, ad hoc vocabulary. Correct answer is receptive vocabulary. Next question, question number 81. ILM, which has become popular in the field of English language teaching, stands for. Option correct answer is option 3. Interactive learning material. ILM అంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్. అంటే లెర్నింగ్ అన్నది ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ద్వారా ఇంప్రూవ్ చేసేది ILM. అంటే ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్విజెస్ కండక్ట్ చేయడం, టెక్స్ట్ చూపించడం, ఇమేజెస్ చూపించడం, లేదా ఆడియో వీడియో స్లైడ్ షోస్ అవి చూపిస్తూ లెర్నింగ్ అన్నది చేస్తారు. సో దాన్ని ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. NCF 2005 recommends dash environment in the class. Options are individual, inclusive, exclusive, diversified. Correct answer is option 2, inclusive. NCF అన్నది ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్, అంటే ఎన్విరాన్మెంట్ని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. Read the following passage. The ancient ruins stood stokily in the desert sands, their weathered stones bearing the weight of centuries. The sun beat down relentlessly, casting harsh shadows across the barren landscape. Among the ruins, whispers of a forgotten civilization lingered, hinting at the secrets buried beneath the shifting sands. ఈ ప్యాసేజ్ అన్నది ఏన్షియంట్ రూయిన్స్ గురించి చెప్తుంది. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఇప్పుడు ప్యాసేజ్ని బేస్ చేసుకొని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, దానికి ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఆప్షన్స్: ద ruins were located in a lush green forest. The desert sands were cool and welcoming. Sun rays were scorching, creating dark shades. The ruin showed no signs of weathering or age. Correct answer is option 3. Sun rays were scorching, creating dark shades. Next question number 84. Same passage. Options: the desert landscape was bustling with activity. The ruins were hidden from view, obscured by dense foliage. Whispers of forgotten civilization added to the mystery of the ruins. The shifting sands reveal no traces of the past. Correct answer is option 3. Whispers of a forgotten civilization added to the mystery of the ruins. Next question number 85. In constructivist approach, all the work in the class needs to be. Options are isolated, offline, decentralized, interactive. Correct answer is option 4, interactive. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో క్లాస్ రూమ్లో వర్క్స్ అన్నీ ఎలా ఉండాలంటే ఇంటరాక్టివ్ మెథడ్లో ఉండాలి, అంటే స్టూడెంట్స్కి ఇంటరాక్ట్ అయ్యే మెథడ్లో ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 86. Socio-cultural theory was proposed by. Options are Vivian Cook, Vygotsky, Steven Pinker, Carson Stephen. Correct answer is option 2, Vygotsky. Next question number 87. There will be no life dash water. Choose the option that fits the blank. Options are for, within, outside of, without. Correct answer is option 4, without. There will be no life without water. Question number 88. Identify the main clause in the following sentence. If it snows tomorrow, we will build a snowman. మెయిన్ క్లాజ్ని ఐడెంటిఫై చేయమంటున్నారు.
ఆప్షన్స్ చూద్దాము. ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో, వీ విల్ బిల్డ్, టుమారో వీ, స్నోస్ టుమారో. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2, వీ విల్ బిల్డ్. మెయిన్ క్లాజ్ అడుగుతున్నారండి. సెంటెన్స్లో 2 రకాల క్లాజెస్ ఉంటాయి. మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ అని 2 ఉంటాయి. మెయిన్ క్లాజ్ అన్నది ఏంటంటే ఆ సెంటెన్స్ ఒకటిగా ఉన్నా కూడా స్టాండ్ అవ్వగలరు. అంటే ఇందాక మనం ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అన్నాం కదా, దానికే ఇంకో పేరు మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. మెయిన్ క్లాజ్ ఏంటంటే ఆ సెంటెన్స్ కెన్ స్టాండ్ అలోన్. ఇప్పుడు ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. వీ విల్ బిల్డ్ అ స్నోమ్యాన్ ఇది కంప్లీట్ సెంటెన్స్. సో వీ విల్ బిల్డ్ అ స్నోమ్యాన్ అన్నది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో అన్నది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అలానే మెయిన్ క్లాజ్ అంటే అది స్టాండ్ అలోన్, ఇట్ కెన్ స్టాండ్ అలోన్. ఇప్పుడు సెంటెన్సెస్ ఆప్షన్స్ చూద్దాం. ఇఫ్ ఇట్ స్నోస్ టుమారో ఆప్షన్ 1 ఇది కంప్లీట్ అవ్వలేదు, సో ఇది రాంగ్ ఆన్సర్. వీ విల్ బిల్డ్ అంటే మేము బిల్డ్ చేస్తాం అంటున్నారు, సో ఇది కంప్లీట్ సెంటెన్స్. టుమారో వీ ఇది కూడా ఇన్కంప్లీట్గా ఉంటుంది. టుమారో వీ టుమారో ఏం చేస్తాము ఏంటి ఏమి కూడా చెప్పలే. స్నోస్ టుమారో ఇది కూడా కంప్లీట్ సెంటెన్స్ కాదు. సో వీ విల్ బిల్డ్ అన్నది మెయిన్ క్లాజ్ అవుతుంది. 89. Choose the modal verb that is used to indicate a strong recommendation. Options are can, should, might, may. Option is option 2, should. మోడల్ వర్బ్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ రికమెండేషన్ అంటే ఖచ్చితంగా చేయాల్సింది అన్నది. ఇక్కడ ఆప్షన్స్లో ఖచ్చితంగా చేయాలంటే షుడ్. మోడల్ వర్బ్స్ అంటే ఏంటంటే అవి స్పీకర్ యొక్క ఎక్స్ప్రెషన్, యాటిట్యూడ్ లేదా ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్, కుడ్, విల్, వుడ్, షాల్, షుడ్, మే మైట్ అన్నవి రావు. సో షుడ్ ఖచ్చితంగా చేయాలి. స్ట్రాంగ్ రికమెండేషన్. లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 90. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. ఒమిషన్స్ గురించి ఆర్టికల్స్. ఆప్షన్స్ ఆర్ articles are omitted before names of countries, cities and state. Articles are omitted in expressions of time, place or movement. Articles are omitted before abstract noun used in the general sentence. Articles are never omitted before a proper noun. Articles అంటే ఏంటి? ఏ, and, the వీటిని ఆర్టికల్స్ అంటారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అసలు ఆ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు రిగార్డింగ్ ఆర్టికల్స్ ఒమిషన్ గురించి, అంటే ఆర్టికల్స్ ఎక్కడ వాడకూడదు అన్నది. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 ఆర్టికల్ ఆర్ ఒమిటెడ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్, సిటీస్ అండ్ స్టేట్స్. కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైమ్, ప్లేస్ ఆర్ మూమెంట్ ఇది కూడా కరెక్టే. ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ యూజ్డ్ ఇన్ జనరల్ సెంటెన్స్ ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్స్ ఆర్ నెవర్ ఒమిటెడ్ బిఫోర్ ప్రాపర్ నౌన్ ఇది రాంగ్ ఆన్సర్. ప్రాపర్ నౌన్ ముందు అవి ఒమిట్ చేయాల్సిందే. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. Thank you for watching the video. Please like, subscribe and share the video with your friends and family. చాలామంది ఎక్స్ప్లెనేషన్ కావాలన్నారు కాబట్టి అంత డీటెయిల్గా కాకుండా మనకి షార్ట్ కావాలి కాబట్టి లైట్ ఎక్స్ప్లెనేషన్తో ఈ పేపర్ కంప్లీట్ చేసాము. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లోని కామెంట్స్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.